వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి ఉష గారు. సహజీవనాల పేరుతో జరుగుతున్న ట్రాప్లేంటి? సహజీవనం అనేది మంచిది అని కొంతమంది చెప్తూ ఉంటుంటే సహజీవనం వల్ల పెనుముప్పులు ఉన్నాయని కొంతమంది చెప్తూ ఉన్నారు. ఆడపిల్లల జీవితాలు అర్థాంతరంగా ఆగిపోతూ ఉన్నాయి వీటి వల్ల. సహజీవనం ఎప్పుడైతే వెళ్తూ ఉంటుంటారో చాలా వాటిని కోల్పోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ సహజీవనాన్ని అసలు ఏ విధంగా చూడాలి అంటారు? అండ్ దాంతోపాటు సహజీవనంలోకి వెళ్తున్న ప్రతి ఆడపిల్ల ఈ వీడియో చూసి ఖచ్చితంగా కొన్ని విషయాలపైన అవగాహన తెచ్చుకోవాలి. వాటికి సంబంధించి మనం ఎటువంటి డీటెయిల్స్ని ఇవ్వచ్చు అంటారు? నిన్న కర్నూలులో మీరు చెప్పినటువంటి ఏదైతే ఈ యొక్క ఇంట్రడక్షన్ ఉందో దీనికి సంబంధించి నిన్న కర్నూలులో ఒక సంఘటన జరిగింది. ప్రేమ పేరుతోటి ఇద్దరు కలిసి సహజీవనంలో ఉన్నారు. 2 ఏళ్ళుగా కలిసి ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోలేదు. కానీ శారీరకంగా వ్యవహారికంగా పూర్తిగా సమాజంలో లివ్ ఇన్ రిలేషన్స్లో ఉండడం జరిగింది. బెంగళూరులో ఇతను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఆ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఇద్దరు పేరెంట్స్ని చెప్పడం జరిగింది. పేరెంట్స్ తోటి ఇద్దరు చెప్పిన తర్వాత ఇరు వర్గాల యొక్క పేరెంట్స్ కూడా అంగీకరించారు. అంగీకరించి ఆ అమ్మాయి యొక్క పేరెంట్స్ కూడా యాక్సెప్టెన్స్ ఇచ్చి ఆ అమ్మాయి మళ్ళీ కర్నూలుకి రావడం జరిగింది. బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు ఇతను. ఇద్దరు కలిసి నిశ్చితార్థం కూడా బహుశా 1-2 డేస్ బ్యాక్ అనుకుంటా నిశ్చితార్థాన్ని కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు. సో ఇరు వర్గీయులకు సంబంధించి నిశ్చితార్థాల నిశ్చయ తాంబూలాలు కూడా అందుకోవడం జరిగింది. ఇరు వర్గీయులు కూడా యాక్సెప్టెన్స్ ఇచ్చారు. ముఖ్యంగా అబ్బాయి యొక్క పేరెంట్స్ కూడా యాక్సెప్టెన్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత రేపు కమింగ్ December 6th, 2024 మ్యారేజ్ అని కూడా కన్ఫర్మేషన్ చేసుకున్నారు. ఈ తర్వాత ఈలోగా ఈ గ్యాప్లో ఏం చేశారంటే ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆ మైసూర్ అనుకుంటే ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. రాష్ట్రం కానీ రాష్ట్రం, లాంగ్వేజ్ కూడా వేరే కన్నడ. సో ఇద్దరు కలిసి బెంగళూరులో అక్కడ పరిచయాలు ఇక్కడ దాకా దారితీస్తాయి. తర్వాత అమ్మాయి ఇటు నిశ్చితార్థం అయిన తర్వాత అసలు అలా అబ్బాయి ఎలాగో కన్ఫర్మ్ చేసుకుంటారని చెప్పి తీరా ఇక్కడికి వచ్చేసరికల్లా మొత్తం కంప్లీట్గా మొత్తం ఖాళీ చేసేసుకొని ఇక్కడి నుంచి బిచాన్ని ఎత్తేశారు. ముఖ్యంగా తల్లిదండ్రులతో కలిసి నిశ్చితార్థం అయిన తర్వాత నిశ్చితార్థంలో ఇచ్చినటువంటి ఆ పెట్టుబడులు కూడా తీసుకొని పేరెంట్స్ కూడా సహా ఆ అబ్బాయి కూడా అబ్స్కాండ్ అయిపోయాడు. ఈరోజు న్యూస్లో చూస్తున్నాం ఆ అమ్మాయి ఆ ఇంటి ముందర కూర్చుని బైఠాయింపు చేసి ధర్నా చేస్తోంది. 2 ఏళ్ళు రిలేషన్షిప్ లో ఉండి ఎగ్జాక్ట్లీ నిశ్చితార్థం చేసుకున్న తర్వాత జరిగిన సంఘటన ఇదంతా. 2 సంవత్సరాలు పూర్తిగా లివ్ ఇన్ రిలేషన్స్లో తనను పూర్తిగా అర్పించుకొని ఒకరికొకరు ఇక ఎన్నో రకాల ఆశలు భాషలు ఒకరి చేతిలో ఒకరు ప్రమాణాలు తీసుకొని బంగారు భవిష్యత్తు చుక్కలు చూపించాడు. ఒక అక్కడ అరచేతిలో వైకుంఠం అని మాదిరిగా పూర్తిగా అమ్మాయికి తను చూపించి అక్కడి నుంచి ఈరోజు వచ్చిన తర్వాత నిశ్చయితాంబూలం అయిన తర్వాత ఇది పూర్తిగా అబ్బాయి అబ్స్కాండ్ అయిపోయి పూర్తిగా పరారైపోవడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ఆ అమ్మాయి అక్కడ ఇంటి ముందు బయట ఇస్తూ ధర్నా చేస్తూ గగ్గొల్లు పెడుతూ గుండెలు అబోదిబొమ్మని ఏడ్చుకుంటూ కూర్చుంది అక్కడ, నాకు న్యాయం చెయ్యమని చెప్పి. ఈ పరిస్థితి ఎందుకు దాపురిస్తోంది? సో అమ్మాయిలకి నేను ముఖ్యంగా ఈ వీడియో ద్వారా ఒక సంఘటన చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా మిమ్మల్ని మీరు అర్పించుకొని లివ్ ఇన్ రిలేషన్స్లోకి వెళ్ళాల్సిన అవసరం మీకేముంది? ముందు మన పెద్దవాళ్ళు ఇటువంటి ఎప్పుడైతే శారీరక సంబంధానికి ఒక ప్రామాణిక సూచించారు, మీరు కలిసి పెళ్లి చేసుకోండి, ఇరువర్గీయులు కూడా కూర్చొచ్చి ఒక పద్ధతి ప్రకారం ఏ మతవర్గం అయితే ఆ మతానికి సంబంధించి పూర్తిగా ఒక సిస్టమేటిక్గా ఒక మ్యారేజ్ అనే తంతు ఏర్పాటు చేసి ఇరువర్గీయులు కూడా అమ్మాయికి తోడుగా ఉండడం కోసం. ఎందుకంటే అమ్మాయి అంటేనే పూర్తిగా ఒక అందమైనటువంటి ఊహలో ఒక అందమైనటువంటి ఒక వస్తువు. నేను వస్తువు అనే పదం వాడుతున్నందుకు నేను క్షమించాలి దయచేసి మన మిత్రులు కూడా. ఎందుకంటే ఒక అందమైనటువంటి ఇది దాన్ని అపురూపంగా చూసుకోవాలి. దాన్ని మనం అపురూపంగా చూసుకోకుండా అంటే పూర్తిగా దాన్ని సన్మార్గంలో పెట్టుకోకపోతే అది చివరికి ఆది పరాశక్తిగా మారుతుంది. ఇవన్నీ కథలు చెప్పాయి. కానీ నేను ఏమంటున్నానంటే మిమ్మల్ని మీరు ఎందుకు అర్పించుకుంటున్నారు, ఎందుకు మీరు లివ్ ఇన్ రిలేషన్లో వెళ్తున్నారు? వెళ్ళే ముందు అతడు చెప్పినటువంటి అన్ని మాయ మాటలు మీరు విని అతనికి పూర్తిగా మీ యొక్క ఆర్థిక, మీ యొక్క వ్యవహారిక, మీ యొక్క స్వాతంత్ర్య కంప్లీట్ పర్సనల్ విషయాలు అన్నీ అతని ముందు వెలగొట్టుకొని ఇంకా తల్లిదండ్రులకు మించి ఇతడే నా సర్వస్వం అన్నటువంటి ఒక వ్యామోహంలోకి ఎందుకు వెళ్తున్నారు? అది ప్రతి ఒక్కరు కూడా తమకు తాము ప్రశ్నించుకోవాలి. తరువాత సోషల్ మీడియా వేదికగా మీరు ఈరోజు వచ్చి మమ్మల్ని న్యాయం చేయండి, ధర్నాలు చేయండి అంటే చట్టాలకి ఇంకేం పనులు లేవా? కోర్టులకి ఇంకేం పనులు లేవా? ఇది సూటిగా నేను అడుగుతున్న ప్రశ్న అమ్మాయిలకి. ఈరోజు ఎవరైతే లివ్ ఇన్ రిలేషన్స్లో ఉంటున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో చూడాల్సిన అవసరం ఉంది. మనం చేసిన ఎన్నో వీడియోలు మనల్ని యాక్సెప్టెన్స్ ఇచ్చారు. మన పబ్లిక్ కూడా మన వ్యూవర్స్ కూడా మనల్ని యాక్సెప్టెన్స్ ఇస్తున్నారు. మనం మాట్లాడి చాలా పద్ధతిగా మాట్లాడతాం మనం. ఎందుకంటే ఈరోజు మీరు ఎందుకు వెళ్తున్నారు? ఎవరో ఒక అపరిచితమైన వ్యక్తి, ఆ అపరిచితుడి యొక్క పొగడ్తలకి మీరు ఎందుకు పడిపోతారు? నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీ నవ్వు చాలా బాగుంటుంది, నువ్వు శారీ కడితే బాగుంటుంది, నువ్వు డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది, నిన్ను మించిన ఇంద్ర రంభ మేనకలు ఎవరు లేరు, నువ్వే ఈ భూలోకంలో తిరుగుతున్నటువంటి అపర సౌందర్య రాశివి అని ఎప్పుడైతే ఆ అబ్బాయి చెప్తాడో వాడి మాయ మాటలకు ఎందుకు లోనవుతున్నారు? సోషల్ మీడియా విధంగా నేను చెప్తున్నాను. ట్విట్టర్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, రకరకాల వ్యామోహంగా మీ తల్లిదండ్రులకు మించి ఇవ్వనటువంటి ఏదో ఒక భరోసా ఏమిస్తున్నాడు? మీరు ఏం చూసి మోసపోతున్నారు? ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.
మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఎవడో ఒక వ్యక్తి ఒక అపరిచితుడు మిమ్మల్ని వస్తే ఎందుకు మిమ్మల్ని మీరు కోల్పోతున్నారు? సహజీవనం ఏంటండి అసలు? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లివ్ ఇన్ రిలేషన్? మన చట్టాలు కూడా అఘోరించి అట్లానే. అంత దరిద్రం ఎందుకు దాపరించాలి మనకి? ఒక అమ్మాయి తన జీవితాన్ని ఒక 25 ఏళ్ళు లైఫ్లో ఉంటుంది ఒక అమ్మాయి, మిగిలిన ఇంకొక 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఒక వ్యక్తితో చేయి కలిపి తన రిమైనింగ్ లైఫ్ని గడపాలనుకుంటే కేవలం మార్కెట్లోకి వెళ్ళి ఒక చిన్న వస్తువు కొంటేనే, ఒక అమెజాన్లోనో లేకపోతే ఫ్లిప్కార్ట్లో ఒక వస్తువు కొనేటప్పుడే 100 రివ్యూలు చూస్తామే మనం. 100 రివ్యూలు చూస్తాం కదా. ఈ వస్తువు పనిచేస్తుందా పనిచేదా? మనం మాట్లాడుకునేట్టు ఒక ఫోన్, ఒక సెల్ ఫోన్ కనీసం ఒక 10,000 రూపాయలు కావచ్చు, ఎంతైనా కావచ్చు, లేదా చేతికి పెట్టుకున్న వాచ్ కావచ్చు, అమ్మాయిలు పెట్టుకున్న లిప్స్టిక్ కావచ్చు. మీరు లిప్స్టికే ఇన్ని రకాలు ఆలోచిస్తారే, ఈ కలర్ పనిచేస్తుందా బాగుండదా, ఇది నా మొహానికి బాగుంటుందా బాగుండదా, ఏ కలర్ బాగుంటుంది, కంటెస్ట్ వేసి మీరు చూస్తారే. మీ లైఫ్లో వచ్చే ప్రశ్న కోసం మీరు ఆలోచించారా? ఏ వ్యక్తి చేయి పట్టుకొని మీరు జీవితాంతం కలిసి వెళ్ళాలనుకుంటున్నారే, ఆ వ్యక్తి గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం మీకు లేదా? అంటే ఈ లిప్స్టిక్గా ఆలోచించుకున్నంత అంత టైం కూడా ఆలోచించడా? వాడు మిమ్మల్ని పొగిడితే ఆ ట్రాప్లో పడిపోతారా? మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ మొత్తం చెప్పేస్తారా? మీ యొక్క మొత్తం ఫ్యామిలీ హిస్టరీ మొత్తం చెప్పేస్తారా? ఎవరండి ఆయన? ఎవడా వ్యక్తి? ఎవడు మిమ్మల్ని కాస్త ఒక ఏడాది పరిచయం, ఒక నెల పరిచయం, ఒక రోజు పరిచయం, ఒక 15 రోజుల పరిచయం, ఆయన గురించి మీకు ఏమని తెలుసు? మిమ్మల్ని మీరు ఎందుకు అర్పించుకుంటున్నారు? నేను సిగ్గుడిచి మాట్లాడుతున్నాను. అంతగా అబ్బాయి ఆగలేకపోతే పొమ్మని చెప్పండి. చాలా కేంద్రాలు ఉన్నాయి, అక్కడ పోతాడు. మిమ్మల్ని మీరు అర్పించుకునేటప్పుడు మీరు హద్దు పెట్టుకోలేరా? సరిహద్దుని మీరు కేటాయించుకోలేరా? ఎందుకంటే ఈ పరిస్థితులు దాపరిస్తున్నాయి. ప్రతిరోజు పేపర్ తిరిగేస్తే, ప్రతిరోజు న్యూస్ ఛానల్స్ ఓపెన్ చేస్తుంటే ఇవే వార్తలు పేపర్లో కనీసం ఒక 10 న్యూస్లు ఇవే. ఈరోజు పేపర్కి, సోషల్ మీడియాకి న్యూస్లోకి వచ్చేవి 1-2 న్యూస్లు అయితే, రాకుండా ఉన్నటువంటి న్యూస్లు కొన్ని వందలు కొల్లలు కనిపిస్తున్నాయి. నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఈరోజు చట్టాలు ఖాళీలు లేవండి, న్యాయస్థానాలు ఖాళీలు లేవు, పెండింగ్ కేసులు పేరుకుపోయినాయి. మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు కోర్టులు కానీ, పోలీస్ స్టేషన్లు కానీ ఏది కూడా సమయం మిమ్మల్ని కేటాయించలేరు. మిమ్మల్ని రక్షించుకునే హక్కు మీ పేరెంట్స్, తర్వాత ఇమిడి మిమ్మల్ని మీరు మాత్రమే. మిమ్మల్ని మీరు బాధపడితే చూసేది మీ తల్లిదండ్రులే. వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళ కంఠశ్వాస ఎవరు తీరుస్తారు? మిమ్మల్ని కన్నందుకు వాళ్ళకి శిక్షిస్తారా? వాళ్ళని శిక్షించే హక్కు మీకుందా? వాళ్ళకి ఏమని శిక్షించే హక్కు మీకు ఇస్తారు? మిమ్మల్ని కనడం వాళ్ళు చేసిన తప్ప? మిమ్మల్ని మీ కంట్రోల్ లేదా? ఏం చేస్తున్నారు? ఇటెళ్తుంది ఈ సమాజం. ప్రతి ఆడపిల్ల కూడా గుండె మీద చేసుకుని, ఎవరైతే ఈరోజు ఒక ప్రియుడితో కలిసి ఉన్నారో, ఒక ప్రేమికుడితో కలిసి ఉన్నారో, ఎవడో ఒక మూడో వ్యక్తి అపరిచితుడితో మీరు మాట్లాడుతున్నారో, ఇన్స్టా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఏదో ఒక వేదిక ద్వారా మీకు పరిచయమైన వ్యక్తి ద్వారా మీరు ఏదైతే సహజీవనం సాగిస్తున్నారో అది మనస వాచ కర్మన సహజీవనమే. మాటలతో చేసేది కూడా ప్రాస్టిట్యూషనే, ఫిజికల్గా చేసేది కూడా ప్రాస్టిట్యూషనే. ఏదైనా వ్యభిచారమే. అది మానసిక వ్యభిచారం కూడా వ్యభిచారం ఎందుకు వస్తుంది? ఏ రోజు మన శాస్త్రాలు ఘోషించే మీరు చేసేది ఫిజికల్గా చేసేది వ్యభిచారం కాదు, మీరు మెంటల్గా చేసేది కూడా వ్యభిచారమే. ఈరోజు సోషల్ మీడియా వేదికగా మీరు ఒక చాటింగ్ మాట్లాడుతున్నారు, ఒక వాట్సాప్ సెండ్ చేస్తున్నారు, మిమ్మల్ని మీరు సెల్ఫీ వీడియోలు తీసుకుని పంపిస్తున్నారు, నగ్న వీడియోలు పంపిస్తున్నారు. ఏమి అఘోరించారండి ఆడవాళ్ళు? ఎందుకు ఎంతవరకు బ్రతికిస్తున్నారు అంటే ఒక విషయం చెప్తారు. ఈరోజు ఆర్థిక స్వాతంత్రం వచ్చింది కాబట్టి, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ వాళ్ళు సంపాదిస్తున్నారు కాబట్టి అందువల్ల ఈ రకంగా బ్రతికిస్తున్నారని చెప్పడం నేనైతే ఈ విషయాన్ని యాక్సెప్టెన్స్ ఇవ్వను. అంటే ఆడపిల్లలకు ఆర్థిక స్వాతంత్రం అవసరం లేదా? ఆర్థిక స్వాతంత్రం వచ్చేందుకు గాను ఈ రకంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి అనడంలో ఎంతవరకు కరెక్ట్? సో ఈరోజు ఎవరైతే కుహనా మేధావులు ఇలాంటి సంఘటనలు జరిగేటప్పుడు వాళ్ళ ఒక విషయాన్ని చెప్తారు. కేవలం అమ్మాయికి ఆర్థిక స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఈ రకమైన పెడత్రోవలు తొక్కుతున్నారు అంటారు. ఇది కరెక్ట్ కాదు. అమ్మాయికి ఆర్థిక స్వాతంత్రం కావాలి. ఒక ఇంటిని చక్కబెట్టుకుంటున్న స్త్రీ, ఒక భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేస్తున్న ఎంతోమంది స్త్రీలు తన వ్యక్తిగత విషయానికి ఎందుకు గోప్యత ఉంచుకోలేకపోతున్నారు? ఒకసారి, 2 సార్లు, 10 సార్లు, 100 సార్లు ఆలోచించండి. ఆలోచించే మీరు ఒక వ్యక్తితో, మూడో వ్యక్తితో పరిచయంలోకి వెళ్ళండి. నేను ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నానంటే నా యొక్క ఆవేదన అట్లా ఉంది ఉష గారు. నా ఆవేదన అట్లా ఉంది. నేను చూస్తున్న కొద్దీ నాకు ఈరోజు ఈ అవకాశం దొరికింది కాబట్టి, ఈ వేదిక ద్వారా నేను మీతో ఒక చర్చా వేదికగా మాట్లాడుతున్నాను కాబట్టి నా ఆవేదన వెలిబుస్తున్నాను. ఒక యాజ్ ఎ బీయింగ్ అడ్వకేట్గా రోజు చూస్తున్న కేసులు ఏంటంటే ఇసుక వేస్తారు వాళ్ళంత జనాలు. డివోర్సులు కావచ్చు, సోషల్ మీడియా వేదికగా రకరకాల కేసులు. నిన్న ఐ థింక్ ఈ రోజు అనుకుంటాను భువనగిరిలో జరిగిన సోషల్ మీడియా వేదికగా ఇన్స్టాగ్రామ్లో పరిచయాలు అయ్యాయి. ఇన్స్టాగ్రామ్లో పరిచయం ద్వారా ఒక అమ్మాయి పరిచయం తర్వాత వాడేదో ఈ మీద పూర్తిగా హక్కు ఉన్నట్టుగా, కంప్లీట్గా ఆ మీద ఒక రివెంజ్ తెచ్చుకున్నట్టుగా రకరకాల అబ్యూజ్ లాంగ్వేజ్ తోటి ఆ అమ్మాయిని క్రిటిసైజ్ చేస్తే చిన్న అమ్మాయి తట్టుకోలేక ఆత్మహత్య చేసేసుకుంది ఈరోజు. అంటే ఈ సోషల్ మీడియా వేదికగా మనం చేస్తుంటే ప్రచారం ఏంటి? ముఖ్యంగా ఇంతకుముందు కంట్రోల్ ఉండేది. ముఖ్యంగా విషయంలో ఉష గారు ఒక కంట్రోల్ ఉండేది. ఈరోజు కంట్రోల్ తప్పారు, దాడి తప్పారు. చట్టాలేంటి, న్యాయాలేంటి, కోర్టులేంటి అవన్నీ కాసేపు పక్కన పెట్టండి. మీకు మీరే జడ్జిమెంట్ చేసుకోండి, మిమ్మల్ని మీరే జడ్జిమెంట్ చేసుకోండి. ఒకవేళ ఆ పరిస్థితి లేని పక్షంలో మీరు జడ్జి చేసుకోలేకపోతున్నారు, డెఫినెట్గా మాలాంటి అడ్వకేట్స్ ఉన్నారు, మాలాంటి సైక్రటిస్టులు ఉన్నారు. డెఫినెట్గా సంప్రదిస్తే వాళ్ళకి ఒక దిశానిర్దేశం చేసే విధంగా ఒక మార్గనిర్దేశం చూపించవచ్చు. అంతేగాని పూర్తిగా చేతులు కాలేక ఆకులు పట్టుకునే పరిస్థితి అనాది కాలంగా స్త్రీ మీద జరుగుతున్న అఘాయిత్యాలు. సిచ్యువేషన్ మారుతున్నాయి, పరిస్థితులు మారుతున్నాయి, వేదికలు మారుతున్నాయి, కానీ అఘాయిత్యాలని అలానే జరుగుతున్నాయి. కాబట్టి నేను ఒక్కటే అవేర్నెస్ ఉండాలి. సెల్ఫ్ అవేర్నెస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఎప్పుడైతే సెల్ఫ్ అవేర్నెస్ వస్తుందో అప్పుడే ఈ ఆగడాలకి ఒక కళ్ళు వేయగలుగుతాం. అంతేగాని చట్టాలు, న్యాయాలు, కోర్టులు, న్యాయస్థానాలు ఏమీ చేయలేవు, పోలీస్ స్టేషన్లు కూడా ఏమీ చేయలేవు. సరిపోవట్లేదు ఈరోజు పోలీస్ స్టేషన్ కూడా. వాళ్ళ మీద ఉన్నటువంటి ఆ ఒత్తిడి తట్టుకోలేకపోతున్నారు పోలీసులు కూడా. దయచేసి సోదర సోదరులు నేను చెప్తుంది ఒకటే, అమ్మ దయచేసి అర్థం చేసుకోండి. ఇటువంటి అఘాయిత్యాలకు మీరు వెళ్ళేటప్పుడు ముఖ్యంగా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి. మిమ్మల్ని మీరు అర్పించుకునేటప్పుడు 1కి 100 సార్లు చూసుకోండి. ఎవడో నిన్న ఒక విషయం చూసాం మనం. వీళ్ళిద్దరు కలిసి లివింగ్ రిలేషన్స్లో ఉన్నారు. వాడు కంప్లీట్గా సీసీటీవీ కెమెరాలు పెట్టి కంప్లీట్గా దాన్ని పోర్న్ వీడియోస్లో పెడతారని చెప్పి ఆ అమ్మాయిని బెదిరించడం జరిగింది. ఒకసారి కాల్ జరిగింది. ఏం చెయ్యాలో పరిస్థితి, ఇంట్లో పేరెంట్స్కి చెప్పుకోలేకపోతుంది, తనేమో ముందుకు వెళ్ళలేకపోతుంది. వీడు దాన్ని టార్చర్ చూపిస్తూ ఆ అమ్మాయిని రకరకాలుగా ఆమె ద్వారా అనేక రకాల అమౌంట్స్ని తన లైఫ్ని స్పాయిల్ చేసుకుంది. పూర్తిగా ఎప్పుడైతే స్పాయిల్ అయిందో అప్పుడు అమ్మాయి మేలుకొని నాకు ఈ పరిస్థితి జరుగుతుంది అని చెప్పి బయటకు రావడం జరిగింది. ఈ విషయాన్ని అప్పుడు అడ్డుకట్ట వేయొచ్చు. ఒక రోజు వెళ్ళేటప్పుడే 1కి 10 సార్లు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. లేని పక్షంలో చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోబోతారు స్త్రీ జాతి. మీరు చెప్తూ ఉంటే ఎవరికి వాళ్ళు సెల్ఫ్ అవేర్నెస్, దాంతోపాటు బౌండరీస్ గీసుకోవాల్సిన అవసరం ఉంది. సహజీవనం అన్న పేరుతో శరీరాల సుఖాల కోసం 4 గోడల మధ్య జరిగే ఒక వ్యవహార శైలిని అడ్డం పెట్టుకొని అటు అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఒక వ్యాపారం చేసినట్టు చేసేస్తున్నారు దీన్ని. మనకంటూ ఒక కల్చర్ ఉంది, సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి. మనకంటూ దానికి ఒక క్రతువు నిర్వహిస్తూ ఉంటుంటారు. ఒక ముహూర్తాన్ని పెట్టి చేసే ఒక కార్యక్రమం ఏదైతే ఉంటుందో దాన్ని అడ్డం పెట్టేసి ఇవాళ సీసీ కెమెరాలు పెట్టేసి తెలియకుండా రికార్డులు చేసేసి బెదిరించడాలు, సొమ్ము చేసుకోవడాలు, లివిన్ అని చెప్పి సహజీవనాలు ఉండడాలు, 2 ఏళ్ళు ప్రయాణించి ఎంగేజ్మెంట్ కూడా చేసుకొని పెద్దల సాక్షిగా కుటుంబంతో కలిసి పరారవుతున్నారు అంటే ట్రాప్లు అసలు ఏ విధంగా ఉన్నాయని ఆలోచించుకోవాల్సిన అవసరం వస్తుంది. అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే చాలా అవేర్నెస్గా ఉండాలని చెప్తూ ఉన్నారు. ఠాగూర్ గారు చెప్పినట్టుగానే మీరు కనుక వింటే వీడియోలో కోర్టుల చుట్టూ తిరిగినా, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా ఇసుకేస్తే రాలనంత జనం అక్కడ కనిపిస్తూ ఉన్నారు. మనకి న్యాయం జరుగుతుందా అంటే క్వశ్చన్ మార్క్గానే కనిపిస్తుంది. ఎవరికి వాళ్ళు అవేర్నెస్ని క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే అన్నీ ఓకే అనుకున్న తర్వాత దిగి మోసపోతున్న సందర్భాలని చెప్పొచ్చు వీటిని. దయచేసి ఆడపిల్లలు ఎవరైతే ఉంటూ ఉంటారో మీ పైన మీరు ఒకసారి క్లారిటీ తెచ్చుకోండి. మనం ఏం చేస్తున్నాం, మనం ఎందుకు వెళ్తూ ఉన్నాం, ఈ పర్సన్ మనకి ఎంతవరకు కరెక్ట్, మన శరీరం పైన ఒకళ్ళు చేయి వేస్తున్నారు అంటే జీవితాంతం మనతో నడుస్తూ ఉన్నాడా, లేదు అంటే ఇది ఇక్కడ వరకే ఆగిపోయేదా ఈ రిలేషన్ అనేది ఆలోచించుకొని ఆత్మ పరిశీలన చేసుకొని స్టెప్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రతి పేరెంట్ వాళ్ళ పేరెంటింగ్లో వీటిని ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి. స్కూల్స్లో ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి, కాలేజెస్లో ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి. ప్రతి స్టూడెంట్ కూడా వాళ్ళకి వాళ్ళు అనాలిసిస్ చేసుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉష గారు.